దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆ తిరునాళ్లలో అధికారుల పెత్తనం ఎక్కువైందా? ప్రజాప్రతినిధులు చేష్టలుడికి చేతులెత్తేశారా? అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడిందా? శివరాత్రి వేళ లక్షలాదిగా భక్తులు తరలివచ్చే తిరునాళ్లలో సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఫలితంగా శివభక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంతకీ ప్రజాప్రతినిధుల మాట అధికారులు వినకపోవడానికి కారణం ఏంటి? ఆ తిరునాళ్లలో అసలేం జరిగింది? పల్నాడు జిల్లా పౌరుషాలగడ్డలో ప్రజాప్రతినిధులను అధికార యంత్రాంగం లైట్ తీసుకుంటుందట. గుంటూరు జిల్లా నుంచి విడిపోయి నూతనంగా పల్నాడు జిల్లాగా ఏర్పడిన తర్వాత రాజకీయ ముఖచిత్రం మారిపోయిందట. పల్నాడు జిల్లాలో అధికారులు వర్సెస్ ప్రజాప్రతినిధులు అన్నట్లుగా సీన్ మారిపోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో పల్నాడు జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం ఇందుకు కారణమంటున్నారు. ఫలితంగా పల్నాడు జిల్లాపై స్థానిక ప్రజాప్రతినిధులు పట్టు కోల్పోయారనే టాక్ వినబడుతుంది. జిల్లాకంటూ ఓ ప్రత్యేక మంత్రి లేకపోవడంతో అధికారులను కట్టడి చేసే నేత లేకుండా పోయారన్న గుసగుసలు కూటమి నేతల్లో వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా అధికారులు స్వంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల మాటలే కాదు, వారి సిఫారసులను కూడా అధికార యంత్రాంగం పెడచెవిన పెడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. పల్నాడు జిల్లా కేంద్రంలో అయితే అక్కడి ఎమ్మెల్యేలను జిల్లా అధికారులు అసలు ఖాతరు చేయడం లేదని అధికార పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన మహాశివరాత్రి వేడుకలే ఇందుకు నిదర్శనమంటున్నారు. పల్నాడు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో కోటప్పకొండ, త్రికోటేశ్వరం స్వామికి జరిగే మహాశివరాత్రి వేడుకలలో అధికారుల పెత్తనం బూమ్రాంగ్ అయిందంట. కోటప్పకొండతో పాటు పంచరామక్షేత్రమైన అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయం, చేజర్ల కపోత్వేశ్వర స్వామి దేవాలయం, దైదా, సత్రశాలల వంటి శైవ క్షేత్రాలలో అధికారుల తీరుతో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారట. స్థానిక ప్రజాప్రతినిధులతో పెద్దగా సఖ్యత లేకపోవడంతో ఏర్పాట్ల లోపాలు స్పష్టంగా కనిపించాయంటున్నారు భక్తులు. మరి ముఖ్యంగా పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారట. ప్రముఖ శైవ క్షేత్రాలైన కోటప్పకొండ, అమరావతి ఆలయాల్లో ప్రజాప్రతినిధుల మాటలను గాలికి వదిలి పోలీస్ శాఖ ఇష్టానురీతిలో వ్యవహరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వీఐపీలను ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ఏసీ బస్సులతో కొండపైకి దర్శనానికి తీసుకొచ్చారట. దివంగత కోడెల శివప్రసాద్ హయాం నుంచి ఈ ఆనవాయితీ ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ ఏడాది కోటప్పకొండలో వీఐపీ పాసులు ఎత్తివేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని హడావిడి చేసి చివరకు వీఐపీ కార్లు, కాన్వాయిలు అన్ని కొండపైకి రావడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారట. సాయంత్రానికి కొండ దిగువన భారీ విద్యుత్ ప్రభలతో తిరునాళ్లు జరుగుతాయి. ఉదయం కంటే సాయంత్రం తర్వాతే పోలీసులు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈ ఏడాది కోటప్పకొండలో పోలీసులు వీఐపీల సేవలో పడి సామాన్య భక్తులను గాలికి వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చీకటి పడగానే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో భక్తులు అల్లాడిపోయారు. కోటప్పకొండ ఘాట్ రోడ్లో కూడా రాత్రి వేళ గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘాట్ రోడ్తో పాటు కోటప్పకొండ నుంచి నరసరావుపేట రోడ్డులోనూ ట్రాఫిక్ జామ్లతో భక్తులు నరకరం చేశారు. పోలీసులు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా పోలీసులు అధికారుల ఇష్టారీతి నిర్ణయాలతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారట. అన్ని దేవాలయాల్లో పోలీసుల అతిజోక్యంతో దేవాదాయ శాఖ సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చిందట. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం లేకపోవడం వల్లనేనని చర్చ జరుగుతోంది. కోటప్పకొండ తిరునాళ్లకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు ఎక్కడికక్కడ నుంచే భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ప్రణాళిక ఏర్పాట్లు చేయాలి. కానీ పల్నాడు జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఏకపక్ష నిర్ణయాలతో సామాన్య భక్తులకు ఇబ్బందులు పెట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో చాలామంది దివంగత నేత కోడెల శివప్రసాద్ను చాలామంది తలుచుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. కోడెల ఉన్న సమయంలో కోటప్పకొండ తిరునాళ్లు అంటే అంగరంగ వైభవంగా జరిగేది. ఓవైపు వీఐపీలకు స్వాగతం పలుకుతూనే మరోవైపు సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి దర్శనం చేయించేవారు. కోటప్పకొండలో ఎక్కడ ట్రాఫిక్ జామ్లు కాకుండా ముందస్తు పగడ్బందీ ప్రణాళికలు వేసుకునేవారు. కానీ నేటి ప్రజాప్రతినిధులు ఆ స్థాయిలో ముందస్తు ప్రణాళికలు చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారన్న టాక్ నడుస్తోంది. వీరికి అధికారులు సహకరిస్తే పరిస్థితి ఈ విధంగా చేయి దాటిపోయి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది.